ఆదివారం వస్తే ఇక ఆఫీస్ ముఖాన్నే చూడడు మా రాజేష్ల వారు. మరి అలా ఎవరు వార్తలు చెప్తారయ్యా అంటే మా తాతను దోల్తా అన్నాడు. ఈ పర్సు పిల్లగాంతోనే వార్తలు చెప్పించు నాతోనైతలేదంటే ఇక ఆ ముసలంతోని ఏం వార్తలు చెప్పి అన్నో ఏమో. ఇంతకీ ముసలి తాత ఎక్కడున్నాడో కదా. ఓష్ని పాపం పాడుగాను ఆ పిల్ల లచ్చవ్వా ఇన్ని నీళ్ళు తీసుకురావే అని మునిగే ముసలోడు ఏందో ఫీల్ మై లవ్ అని ఊగిపోతుండు. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను దేశంగాను, నా ప్రేమను శాపంగాను చెలియా ఫీల్ మై లవ్వా, ఫీల్ మై లవ్వా. చింత చచ్చినా పులుపు జావలేదన్నట్టు వయసు మీద పడ్డ కొంచెం కూడా సిగ్గులేదు ఈ ముసలోనికి. ఏందో లవ్వట లవ్వు. అలా వా డార్లింగా, నేనా ఏం చేస్తున్నానా నీ గురించి ఆలోచన చేస్తానా. నీలో చాలా గొప్ప కళాకారుడు ఉన్నాడు రా. ఇక నీతో మాట్లాడినా కదా ఇక తినుడెందుకు కడుపు నిండింది. అబ్బో తాత మంచి పులిహోర రాజా ఉన్నట్టున్నాడు, అందుకే ఫోన్లోనే పల్లీలేరుతున్నాడు. అయినా నేను అట్టో ఇక బుంగమూతి కట్టుకున్నా చూడు. అబ్బో ఇదోట మళ్ళా ఎందుకు నాకు చెప్పకుండా నువ్వు గంట మీదకి ఎందుకు పోయినావా? అంటే ఆకాశంలో ఉన్న చందమామ నువ్వే కదా, అందుకే గంట మీదకి ఎందుకు పోయినావు అంటానా. ముసలుడే గాని మహానుభావుడు. అబ్బో ముసలోడే గాని మామూలోడు కాదు కదా. ఇక లాభం లేదు, ఇట్లనే ఇడ్చి పెడితే ఇలా వార్తలు చెప్పుడు కాదు, ఈ ముసలోడే వార్త తట్టున్నాడు. ఓ తాత, ఓ ముసలోడా. ఏంటి పిల్ల గట్ల పడతా అంటే నేను నా డార్లింగ్ తో మాట్లాడుకుంటా అంటే ఇగో ఓ డార్లింగ్ ఒక్క నిమిటో మళ్ళా చేస్తా సరేనా. ఆ చెప్పు ఏంది. 4 వద్దులైతే గాల్లో కలిసిపోయేటోనివి, నీకు గర్ల్ ఫ్రెండ్ ఏంది ముసలోడా? నన్ను ముసలాడా నాక నేను ఊతా. సగం పండ్లు ఊసిపోయినాయి, ఈయనట ఊతట ఊతు. ఏంది పిల్ల నీ బాధ? ఏందే నువ్వు లవ్ చేసేదందుకో నా సొంత అందమైన పిల్లగాడు దొరకలేడని ఫుల్ కాదు నీకు. పోయి ముసలోనే లగ్గం చేసుకోవాలి. అయినా నిన్ను ప్రేమించిన పిల్లెవలు ఉన్నదిలే, జస్ట్ 81 ఏళ్ళ పిల్ల. 81 ఏళ్ళుంటే పిల్ల ఎట్లయితది? బామ్మ అవుతుంది. ఈ కాకులు వడిచిన కళ్ళతో చూస్తే గట్టినే కనిపిస్తుంది, నా కళ్ళతో చూడు పిల్ల అవుతుంది. ఇంతకు నీ వయసు ఎంత తాత? నాదా జస్ట్ 82 గంటే. జస్ట్ 82 ఏంది? 82 అదేదో ఇప్పటికింకా నా వయసు నిండా 16 అని చెప్పినట్టే చెప్తావు. అబ్బా ఈ చిన్నోళ్ళు ఉన్నారే మా పెద్దోళ్ళ ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేరమ్మా. అయినా ప్రేమకు వయసుతోటి పని ఏమున్నా చెప్పు పిల్ల, మనసుతోటి పని. కానీ ఓ ముసలోడా, ఈ ముచ్చట నీ మన్మనికి తెలుసా? తెలిస్తే 3 దంచి మూల కూసుండ పెడతాడు. వాళ్ళ అబ్బ మొఖం పిల్ల, నా లవ్ ఓకే చేసిందే నా మనవాడు. వాడే నన్ను రోజు బండి మీద తీసుకుపోతాడు ఆమె కాడికి. వాడంతే నువ్వు గంతేనా? అయినా నిన్ను కాదు ఆ రాజేష్ అనాలి. అయినా నలుగురికి ముచ్చట తెలిస్తే నవ్వుకుంటారు, గీ వయసులో ఎందుకు లవ్వు అని. గట్ట అంటావా? మా ముసలి దూరం ఎన్నేళ్ళు అవుతున్నది, నాకు ఒక తోడు ఉండాలి కదా. పాలల్లో తోడేసినంత ఈజీ అనుకుంటున్నావా జీవితంలో తోడు కావాలంటే? అయినా ఇంకొకసారి నువ్వు గిట్లా మాట్లాడకు, ఎవరన్నా నింటే మా ఇజ్జత్ పోతుంది. మీ ముసలోడు గిసోంటోడా అని అంటారు. అవ్వా నన్నే గిట్లా అంటున్నావు, ఇంకా గీళ్ళ ముచ్చడరికైతే ఇంకేమంటావు నువ్వు? వాళ్ళే వాళ్ళు. ఆ పిల్ల పేరు అదేంటది మార్చారి పీటర్ మానో, వయసు 102 ఏళ్ళు. ఇక పిల్లగాని పేరేమో బెర్నీ లిట్టుమానో, వయసు 100 ఏళ్ళు. అమెరికా దేశపోళ్ళు ఇద్దరు. ఇగో గీ వయసులో వాళ్ళిద్దరు గాఢంగా పేవించుకొని పెళ్లి చేసుకున్నారు. ఎరికేనా 100 ఏళ్ళు దాటిన వాళ్ళు పేవిస్తే తప్పులేదు, కానీ 80 ఏళ్ళ వయసులో నేను లవ్ చేస్తా హవ్వా హువ్వా బుషా నా బుషా నేనేదో మాట్లాడబడతాంటివి. నిజమేనా తాత నువ్వు చెప్పేది? 100 ఏళ్ళ లవ్ చేసుకొని లగ్గం చేసుకున్నారా? అవు మళ్ళా ప్రేమకో వయసుతోని సంబంధం ఏమున్నా చెప్పు. పోనెత్తది మా బుజ్జే. ఇగో నేను నా గర్ల్ ఫ్రెండ్తోని ఫీలింగ్స్ పాటకు డ్యాన్స్ చేయాలి, ఉంటా కలుస్తా. హలో డార్లింగో, అత్తాను వచ్చిన అచ్చడా. మొత్తానికి ఇంత పెద్ద వయసులో లగ్గం చేసుకున్న జంటగా గిన్నీస్ రికార్డు కొట్టిండ్రు పో వీళ్ళిద్దరు. అందుకే మన గరం గరం వార్తల తరపున 100 ఏళ్ల వయసు మీదనే ఉన్న ఈ ప్రేమ జంటకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్.